హలో బ్యూటిఫుల్ వ్యూయర్స్, ఏం చేస్తున్నారు అందరూ? ఇప్పుడు ఒక యమ్మీ రెసిపీ చూపించేస్తున్నాను, చూసేయండి. ఇదేంటంటే మిల్ మేకర్ పకోడా. మిల్ మేకర్ మనందరికీ తెలుసు. 1 అవర్ ముందు వాటర్లో నానబెడితే అది డబుల్ అవుతుంది దాని సైజు. చూసారు ఎట్లా అయిందో? దాన్ని వాటర్లోంచి స్క్వీజ్ చేసేయాలి. స్క్వీజ్ చేస్తేనే మనం ఏ రెసిపీకైనా దాన్ని వాడుకోవచ్చు. అండ్ మిల్ మేకర్లో హై ప్రోటీన్స్ ఉంటాయి. నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. అండ్ స్క్వీజ్ చేసిన తర్వాత ఇట్లా అయింది మొత్తం. మిల్ మేకర్ మొత్తం కనిపిస్తుంది కదా. ఇప్పుడు దాంట్లోకి పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, పొడి మసాలా, అల్లం పేస్ట్ ఇవన్నీ కలపాలి. అండ్ వాటితో పాటు కొంచెం ఒక స్పూన్ శనగపిండి అండ్ ఒక స్పూన్ బియ్యపిండి మీ క్వాంటిటీని బట్టి వేసుకోండి. అండ్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, జస్ట్ చేతికి కలవడానికి వస్తే చాలు. బియ్యపిండి, శనగపిండి ఎక్కువ కాదు. సో అన్నీ వేసేసుకొని మంచిగా మిక్స్ చేయాలి. అంటే మనం చికెన్ ఎలా మ్యారినేట్ చేస్తాం, బిర్యానీ కోసం ఏ వెజిటేబుల్స్నైనా ఎలా మ్యారినేట్ చేస్తామో దీన్ని కూడా కొంతసేపు మ్యారినేట్ చేయాలి. బాగా కలిపిన తర్వాత కొంచెం పక్కన పెట్టేయాలి కొంతసేపు. అండ్ కలపడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఉప్పు కారం అన్నీ దానికి పడితేనే ఫ్రై అయిన తర్వాత టేస్ట్ వస్తుంది. చూసారా ఎట్లా ఉందో? ఇట్లా కలిపేసుకోవాలి. తర్వాత పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఈ నానబెట్టుకున్న మిల్ మేకర్ని వేయాలన్నమాట. వేసి డీప్ ఫ్రై చేయాలి. అండ్ కొంచెం బ్రౌన్ అయిపోగానే తీసేయాలి అని అనుకోకండి. డీప్ ఫ్రై చేస్తేనే మీకు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు. సో బ్రౌన్ అయ్యే వరకు కూడా నెమ్మదిగా వాటిని కలుపుతూ ఫ్రై చేయండి. అండ్ కొంచెం వేయగానే ఆయిల్ పట్టేస్తుందేమో, ఆయిల్ ఫుడ్ కింద కన్సిడర్ చేయకండి. అస్సలు మీకు ఆయిల్ చేతికి కూడా అంటదు, అంత బాగా ఫ్రై అవుతుంది. సో గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు దాన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. అండ్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని తింటుంటే ఉంటుంది చూడండి, సూపర్. అండ్ ఈ చల్లటి వెదర్లో ఈవినింగ్ ఒక కప్ కాఫీతో పాటు ఒక బౌల్ మిల్ మేకర్ పకోడా తింటే అద్దరిపోతుంది. చూసారు కదా, ఇట్లా అయిపోతుంది డీప్ ఫ్రై. దాంట్లోకి కొంచెం ఉప్పు, కారం అండ్ చాట్ మసాలా వేస్తే మీకు ఇంకా బయట ఫుడ్ తిన్న టేస్ట్ వస్తుందన్నమాట. అందుకోసం లేదు అంటే మీరు అట్లానే తినేయచ్చు. సో మంచిగా మిక్స్ చేసుకొని తినేయండి, సూపర్ ఉంటుంది. ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.